హైదరాబాద్ సిటీలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు జరిగాయి. అబిడ్స్ చాపెల్ రోడ్లోని సెంటినరీ మెథడిస్ట్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. యేసుక్రీస్తు జన్మదిన వేడుకల సందర్భంగా పాస్టర్లు, బిషప్లు క్రీస్తు సందేశాన్ని వినిపించారు. ప్రభువు ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలన్నారు ఎమ్మెల్సీ కవిత. మన కోసం పనిచేస్తాడనేటటువంటి ఒక మంచి మెసేజ్ ఇచ్చి ఒక భరోసాని ఇచ్చేటటువంటి మంచి సందర్భం. అందరి మనసుల్లో, హృదయాల్లో సంతోషాన్ని నింపేటటువంటి సందర్భం. ఆ సంతోషాన్ని మనం కేవలం క్రిస్మస్ రోజే కాకుండా సంవత్సరం పొడుగునా నింపుకోవాలి. ప్రతి ఒక్కరికి ఆ సంతోషాన్ని పంచాలి. అదేవిధంగా కష్టాలు ఎదురైనప్పుడు తప్పకుండా మంచి రోజులు వస్తాయనేటటువంటి విశ్వాసం ఉంచుకోవాలి. ఇదే దేవుడికి, యేసు ప్రభువుకి గుడ్ ఫ్రైడే వచ్చిన తర్వాత 3 రోజుల్లో మళ్ళీ ఈస్టర్ వస్తుంది, మళ్ళీ విశ్వాసం వస్తుంది. సో డెఫినెట్గా కష్టం ఉంటే వెలుతురు ఉంటుంది, చీకటి ఉంటే వెలుతురు ఉంటుంది అనే విశ్వాసాన్ని